డ్యాన్స్‌లో 'తారక్' సో స్పెషల్. ఎందుకంటే 'రామ్ చరణ్' మరియు 'అల్లు అర్జున్' ఏదైనా డ్యాన్స్ చేయాలంటే ఆ స్టెప్పులు ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్‌లోనే అప్పటికప్పుడు స్టెప్పులు వేసి జనాలను మెస్మరైజ్ చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు డ్యాన్స్ చేయించడం చాలామంది కొరియోగ్రాఫర్లు కూడా ఇష్టపడతారు. తారక్ ఎంత కష్టమైన స్టెప్పునైనా ఎక్కువ ప్రాక్టీస్ లేకుండానే సునాయాసంగా చేస్తాడు. దేవర కొరియోగ్రాఫర్ భాస్కో ఏమన్నారంటే, ఇదే విషయాన్ని దేవర సినిమాలో కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ భాస్కో చెప్పాడు. తెలుగులో గతంలో 'శ్రీమంతుడు', 'ధ్రువ' వంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన భాస్కో ఎన్టీఆర్ డ్యాన్స్పైన ప్రశంసలు గుప్పించారు. చాలా కష్టమైన స్టెప్పులని కూడా ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తారని, దేవర సినిమాలో ఈయన డ్యాన్స్ అదిరిపోతుందంటూ ప్రశంసలు జల్లు కురిపించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే ఇష్టం జాన్వీ కపూర్. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యాన్స్ పైన హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేవర సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ వీరిలో ఎవరితోనూ మీరు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతానని జాన్వీ కపూర్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్ డ్యాన్స్ల జాతర. జాన్వీ కపూర్ కూడా డ్యాన్స్‌తో అనేక మెళకువలు నేర్చుకొని జనాలను మెస్మరైజ్ చేసేలా డ్యాన్స్ చేస్తుంది. అందుకే డ్యాన్స్‌లలో జాన్వీ కపూర్ జూనియర్‌తో పోటీ పడాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తుంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ డ్యాన్సుల జాతర ఏ రేంజ్‌లో ఉండబోతుందో అన్నది తాజాగా జాన్వీ కపూర్ వ్యాఖ్యల్లో జరుగుతుంది.